తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ నెల అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే వీళ్ళు ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిది? తప్పకుండా అమ్మ. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః, లక్ష్మీ సరస్వతి దేవి అయి నమః. చూసేవంటి వీక్షబంధులకందరూ కూడా శ్రీరామనవమి విగ్రహ ప్రతిష్ఠ చేసినందుకు శుభాకాంక్షలు చెప్పుకుంటూ, వృశ్చిక రాశి ఫిబ్రవరి మాసం 2024న కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా ఎలా ఉండబోతుంది, మీ జీవితంలో ఎటువంటి మార్పు రాబోతుంది, ఎలాంటి మార్పు రాబోతుందని ఆశయంగా ఎదురు చూసేవంటి మా అక్క, చెల్లె, తమ్ముడు అందరికి కూడా ఎప్పుడైనా అద్భుతమైనటువంటి ఫలితం రాబోతుంది. ఎప్పుడైనా వీళ్ళు విశేషంగా ఎక్కువ శాతము సైలెంట్గానే ఉంటారు. ఈ రాశిస్ వాళ్ళంతా ఎక్కువగా ఎవరితో మాట్లాడుకోరు, ఎక్కువగా ఏదిగా ఉండరు. ఏదైనా కూడా ఎవరినైనాతో కూడా ప్రేమాభిమానంతో మాట్లాడుతూ ముందుగా సాగుతూ ఉంటుంటారు. వాళ్ళకంటూ ఏదైనా కష్టం వచ్చినా, ఎవరన్నా హర్ట్ చేసినా వీళ్ళు ఒక్కసారి మాట్లాడితే ఆ తేలు ఎలా ఉంటుందో మాట అదే మాదిరిగా మాట ఉంటుంది. కొట్టడం ఉండదు, మాట్లాడితేనే ఆ తేలు కుట్టినట్టుగానే ఉంటుంది. అంత మాదిరి వైబ్రేషన్. ఇంకా ఆ ఎదురు మనిషి లెవడిక అది నిరంతరంగా స్థాపించిపోతుంది. అంత ఘాటుగా ఉంటుంది. కాబట్టి వీళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు. సాధారణంగా వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళరు. వృశ్చిక రాశి వారికి ఇప్పుడే చేసేవండి కైంకర్యం ఏదైనా కూడా మంచి ఫలితం రాబోతుంది. మీరు ఎదురు చూస్తున్న వంటి కార్యక్రమం ఏదైతే ఉందో, సోదరమణులది కావచ్చు, బంధుమిత్రులది కావచ్చు, విద్యార్థులకి మంచి శుభ ఫలితం రాబోతుంది. సో ఏదైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి మీరు ఉద్యోగపరంగా అనేక రకమైనటువంటి యంత్రాంగ రంగంగా, పోలీస్ రంగంలో, అడ్వకేట్లో, రైతులో అనేక రకమైనటువంటి విధానం ప్రకారంగా మీరు పాల్గొనుకున్న వాళ్ళందరూ కూడా కొన్ని శుభ ఊటము మంచిగా రావటం అనేది జరుగుతుంటుంది. ఈ ఊటమి రావటం వల్ల ఏమవుతుంది అంటే ప్రతిఫలం ఆశించవంటిది ఏదైతే అంటే గత 2023లో ఆశించలేని వంటిది ఏదైతే ఉందో ఈ సంవత్సరంలో గృహ నిర్మాణం కావచ్చు, వేరే కార్యక్రమాలు కావచ్చు, ఇంకా అన్నీ కూడా చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. వీళ్ళు ప్రత్యేకమైనటువంటి ఒక ఆలయానికి వెళ్ళాలి, ప్రత్యేకమైనటువంటి ఒక దానం చేయాలి, ప్రత్యేకమైనటువంటి పూజలు చేయాలి. ఎప్పుడు కూడాను పతితో సంతోషంగా నడమాడుతూ ఉండాలి. ఇక్కడ మగవాడికి ఉన్నారనుకోండి, భార్యతో అన్యోన్యతత్వంగా ఉండాలి. వీళ్ళకి ఎప్పుడు కూడాను తనిగా ఉండడం అలవాటు చేసుకుంటారు, విడిగా ఉండాలన్నా అలవాటు చేసుకుంటారు. ఏకాంతం, పీస్ఫుల్ మైండ్ కావాలని ఆలోచిస్తుంటారు వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా. సో అది పెళ్ళి కానప్పుడు, పెళ్ళైన తర్వాత కలిసిగా ముందు సాగుతూ ఉండాలి. నాకెందుకు పట్టింది, నాకేం పట్టింది అన్నట్టుగా ఉండకుండా కలిసిమెలిసి చేసుకుంటేనే ఆ ఒక సంసారం అనేది ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో మంచి జాక్పాట్ కొట్టబోతున్నారు. తిరుగులేదు. నేను చెప్పినటువంటి తంత్రముద్ర కావచ్చు, లేదంటే ఈ మంత్రంతో కావచ్చు, సాధన చేయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. అలానే ఈ రాశి వారికి సంబంధించి ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిదండి? వృశ్చిక రాశి వారు ప్రత్యేకంగా స్వామివారి శివాలయానికి వెళ్ళేసి ప్రదోష కాలమున నేను చెప్పిన వంటి ఒక మంత్రం ద్వారా వాళ్ళు ఆ స్వామివారికి అభిషేకం చేస్తే ఆ వృశ్చిక రాశి వారికి పట్టినటువంటి దరిద్రమున్నా, దోషమున్నా, గ్రహపీడ ఉన్నా, ఏది ఉన్నా తొలగిపోతాయి. అలానే ఈ రాశి వారికి సంబంధించి దానం అంటూ ఏముందండి? వీళ్ళు ప్రత్యేకంగా ఎలుక కాయ అనేసి అంటారు. అంటే వినాయకుడికి మహాప్రసాదం పెడుతుంటారు. ఎలక్కాయ అది 5, 6 ఎప్పుడైనా ఒక పేద బ్రాహ్మణునికి ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి వారికి మీరు దానం చెయ్యండి. ఇది కేరళ నాడి శాస్త్ర ప్రకారంగా మీకు ఉత్తమ స్థాయికి తీసుకువెళ్ళడానికి మంచిగా
తోపడుతుంది. ఇది చేసి చూడండి, 100% ఫిబ్రవరిలో జాక్పాట్ కొడతారు. ఇది పరమ సత్యం. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.